ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రఫేల్ యుద్ధ విమానాలు భారత రక్షణ రంగానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారతదేశ సముద్ర రంగం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బొగ్గు రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మోంతా తుఫాను వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేయటం మరపురాని అనుభవమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ రక్షణ సామర్థ్యాలపై మరింత గర్వాన్ని నింపే విధంగా ఈ ప్రయాణం సాగిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో రాష్ట్రపతి పోస్టు చేశారు. ఈ విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత వైమానిక దళ బృందాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హర్యానాలోని అంబాలా వైమానిక దళ కేంద్రం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో దాదాపు 25 నిమిషాల పాటు ప్రయాణించారు. అంతకుముందు స్థానిక వైమానిక దళ కేంద్రానికి చేరుకున్న రాష్ట్రపతికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, హర్యానా రాష్ట్ర మంత్రి అనిల్ విజ్, అంబాలా డిప్యూటీ కమిషనర్ అజయ్ సింగ్ తోమర్ తదితరులు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో రఫేల్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. భారతదేశ సముద్ర రంగం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఇండియా మారిటైమ్ వీక్ 2025 సదస్సులో ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్ర రంగానికి సంబంధించి తదుపరి తరం సంస్కరణల వైపుగా భారతదేశం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ఈ క్రమంలో షిప్పింగ్ చట్టాలను 21వ శతాబ్దానికి సరిపోయే విధంగా రూపొందించామని తెలిపారు. భారతదేశ ఓడరేవులు ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైనవిగా ఉన్నాయని గుర్తు చేశారు. దేశీయ నౌకా నిర్మాణ రంగం మరింతగా విస్తరించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ, When the global seas are rough, the world looks for a steady lighthouse और भारत ऐसे लाइट हाउस की भूमिका को बहुत मजबूती से निभा सकता है. ग्लोबल टेंशन्स, ट्रेड डिस्ट्रप्शंस और शिफ्टिंग सप्लाई चेन्स के बीच स्ट्रेटेजिक ऑटोनॉमी, पीस और इंक्लूसिव ग्रोथ का प्रतीक है. రాబోయే సంవత్సరాల్లో తపాలా శాఖ మొత్తం ఆదాయంలో కనీసం 75% పార్సిల్ మెయిల్ సేవలపై లభించేలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. దేశంలో తపాలా శాఖ 2వ త్రైమాసికంలో ఉత్తమ పనితీరు కనబరిచిందని చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన తపాలా శాఖ వార్షిక వ్యాపార ప్రణాళిక 2025-26 సమీక్ష అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఢిల్లీ 149%తో, తెలంగాణ 112%తో నిర్దేశించిన లక్ష్యాలను తపాలా శాఖ అధిగమించిందని తెలిపారు. డిజిటలైజేషన్తో పాటు తపాలా కార్యాలయాలను ఆధునికీకరించడం ద్వారా భారతీయ తపాలా శాఖ కొత్త రూపు సంతరించుకుందని చెప్పారు. దీనివలన రానున్న కాలంలో తపాలా శాఖ 3 నుంచి 4 రెట్లు వేగంగా అభివృద్ధి చెందటానికి సాధ్యమవుతుందని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. బొగ్గు రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. న్యూఢిల్లీలో 14వ విడత వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ఆయన దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బొగ్గు రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ వేలం ఉద్దేశమని తెలిపారు. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మొదటిసారిగా భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం వేలం విధానంలో కొత్త నిబంధనలను ప్రవేశపెడుతోందని తెలిపారు. ఇది తవ్వలేని బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు కెవాడియాలోని ఏక్తా నగర్లో 1,140 కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా ఈ నెల 31న ప్రధానమంత్రి రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారు. అనంతరం
ఏక్తా దివస్ ప్రతిజ్ఞ, ఏక్తా దివస్ పరేడ్లో కూడా నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటముల నుంచి ప్రధాన నాయకులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సివాన్ జిల్లాలోని రఘునాథ్పూర్లో ఈరోజు జరిగిన బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నాయకులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే బీహార్ మెరుగైన శాంతి భద్రతలతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుందన్నారు. సమస్తిపూర్లోని సరాయ్ రంజన్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ ప్రసాద్ యాదవ్ ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. కేంద్ర పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాలు, విద్యా మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదర్శ యువ గ్రామ సభ ఎంవైజీఎస్ను న్యూఢిల్లీలో రేపు ప్రారంభిస్తున్నారు. గ్రామసభ సమావేశాల్లో విద్యార్థులను పాల్గొనేలా చేయటం ఎంవైజీఎస్ లక్ష్యమని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశవ్యాప్తంగా 1000కి పైగా పాఠశాలల్లో ఎంవైజీఎస్ని అమలు చేయనున్నట్టు ఆ శాఖ వెల్లడించింది. రేపు జరిగే ఎంవైజీఎస్ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే హాజరవుతారని ఆ ప్రకటనలో పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 84,628 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 369 పాయింట్ల లాభంతో 84,997 వద్ద ముగిసింది. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 26,053 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణిలో బెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $64.48 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,027 వద్ద ట్రేడ్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీహార్లోని ముజఫర్పూర్ నుంచి మహాగఠబంధన్ ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించారు. ముజఫర్పూర్లోని సక్రాలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ సామాజిక న్యాయం పట్ల బీజేపీకి ఎటువంటి శ్రద్ధ లేదని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులగణనను వ్యతిరేకించారని ఆరోపించారు. బీహార్లో మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే పరిశ్రమలను స్థాపించడంతో పాటు రాష్ట్ర ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాతావరణం. మోంతా తుఫాన్ వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా భద్రాచలానికి 50 కిలోమీటర్లు, ఖమ్మంకి 110 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని మల్కాన్గిరికి 130 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అధికారి అమిత్ కుమార్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోని 12 జిల్లాలకు అతి భారీ వర్షపాతం ఉంటుందని ఆయన పేర్కొంటూ साइक्लोनिक स्टॉर्म मोंथा अभी फिलहाल एक डीप डिप्रेशन में तब्दील होकर कोस्टल आंध्र प्रदेश और उससे सटे हुए तेलंगाना के ऊपर स्थित है। कोस्टल आंध्र प्रदेश में हमें अत्यंत भारी वर्षा ओंगोलो स्टेशन में 25 सेंटीमीटर की मिली है। साथ ही मराठवाड़ा, तेलंगाना, उड़ीसा और रायलसीमा में भी हमें भारी से बहुत भारी वर्षा देखने को मिली है। ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రఫేల్ యుద్ధ విమానాలు భారత రక్షణ రంగానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారతదేశ సముద్ర రంగం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బొగ్గు రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మోంతా తుఫాను వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.